ఈ వీడియోలో మనం నిజాయితీగల రాము అనే స్ఫూర్తిదాయకమైన నీతి కథను తెలుసుకుందాం. చాలా కాలం క్రితం ప్రకృతి ఒడిలో పచ్చని పొలాలు, స్వచ్ఛమైన గాలితో ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో నేరాము అనే బాలుడు నివసించేవాడు. రాము తెలివైన మరియు నిజాయితీగల బాలుడు. అతను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లేవాడు. గ్రామంలోని వారందరికీ రాము అంటే చాలా ఇష్టం. ఒకరోజు రాము పాఠశాలకు వెళ్తుండగా దారిలో రోడ్డు పక్కన ఒక తోలు పర్సు కనిపించింది. బహుశా ఎవరో ప్రయాణికుడు దానిని జారవిడిచి ఉంటారని అతను భావించాడు. పర్సులో చాలా నగదు, అలాగే యజమాని ఇంటి చిరునామా ఉన్న కాగితం కూడా ఉన్నాయి. యజమానికి పర్సును ఎలాగైనా చేర్చాలని రాము నిర్ణయించుకున్నాడు. డబ్బును సొంతం చేసుకోవాలనే ఆశ రాముకు ఏమాత్రం కలగలేదు. అతను వెంటనే ఆ చిరునామాను వెతుకుతూ బయలుదేరాడు. చిరునామా ప్రకారం రాము గ్రామం చివర ఉన్న ఒక పాత ఇంటికి చేరుకున్నాడు. అది చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంది. ఆ ఇంట్లో ఒక వృద్ధుడు నివసిస్తున్నాడు. తన విలువైన పర్సు పోయిందని అతను ఎంతో వేదన చెందుతున్నాడు. ఆ డబ్బు తన వైద్యానికి ఎంతో ముఖ్యమైనది. రాము ఆ పర్సును వృద్ధుడికిచ్చాడు. అది చూడగానే అతని కళ్లలో ఆనంద బాష్పాలు నిండాయి. తన పర్సు సురక్షితంగా దొరికినందుకు అతను రామును హత్తుకున్నాడు. వృద్ధుడు రాముకు బహుమతి ఇవ్వబోగా రాము సున్నితంగా తిరస్కరిస్తూ, "ఇది నా కర్తవ్యం, నా విధిని నేను నిర్వహించాను" అన్నాడు. రాము చేసిన పని గురించి ఊరంతా తెలిసింది. అందరూ అతన్ని నిజాయితీగల రాము అని మెచ్చుకున్నారు. చిన్న వయసులోనే అతను పెద్ద విలువను చాటి చెప్పాడు. నిజాయితీ అనేది ఎప్పుడూ గౌరవాన్ని మరియు ఆనందాన్ని ఇస్తుంది. ఈ కథ ద్వారా మనము నిజాయితీగా ఉండటం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నాము. కృతజ్ఞతలు.